హాయ్ అండి, అందరికీ నమస్కారం. పొద్దున్నే టిఫిన్కి రవ్వతో టమాటా బాత్ చేస్తున్నాను. ఒకసారి చూడండి. బీన్స్, క్యారెట్ నుంచి కాజు, శనగకాయ పప్పులు, కొత్తిమీర, కరివేపాకు, ఎర్రగడ్డ అన్నీ వేసుకొని స్టవ్ వెలిగించి ముందు శనగకాయ పప్పులు వేసుకోవాలండి. శనగకాయ పప్పుల తర్వాత కాజు వేసుకోవాలి. కాజు తర్వాత ఎర్రగడ్డ వేసుకొని బాగా వేయించుకొని, రవ్వతో ఉప్మా ఇష్టపడిన వాళ్ళు దీంతో చేస్తే బాగుంటుందండి. బీన్స్, క్యారెట్ అన్నీ వేసుకొని చేస్తే అన్నీ వేయించుకున్న తర్వాత కాసేపు మగ్గనిచ్చి అన్నీ బీన్స్ అన్నీ వేసుకున్నాక రవ్వ గ్లాస్ తీసుకున్నానండి. వేయించేసుకొని బాగా కాసేపు వేయించితే పచ్చివాసన అనేది పోతుంది. టమోటాలు బాగా రవ్వ వేగిన తర్వాత వేస్తేనే ఆ వేడికి ఉడికిపోతుందండి. టమోటా 1 గ్లాస్ రవ్వకి 4 గ్లాసులు నీళ్ళు పోసుకొని బాగా కలబెట్టుకుంటాను అంటే వంటలు కట్టదు, బాగుంటుంది. చూడండి, ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అవన్నీ శనగకాయలు, కాజు నూనెలో వేగిన దానికి మనం నీళ్ళు పోసి ఉడకబెట్టినా కూడా టమాటా బాద్ని అవి క్రిస్పీగానే ఉంటాయండి, మెత్తగా ఫస్టే వేసినాం అనుకుంటారేమో, బాగానే ఉంటాయి. లాస్ట్లో అయిపోయిన తర్వాత నెయ్యి, కొత్తిమీర వేసుకొని అంతలోకి చట్నీ ప్రిపేర్ చేసుకున్నానండి. నేను చట్నీ కొబ్బరి చట్నీ. మా పిల్లలు మామూలుగా అయితే రవ్వతో అయితే అంతగా ఇష్టపడరు, ఇట్లా చేస్తే బాగా తింటారు. సూపర్గా ఉందన్నారు. మధ్యాహ్నం క్యారీకి వచ్చేసి ఎగ్ రైస్ చేస్తున్నానండి. ఎర్రగడ్డ, టమోటా, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని బాగా వేయించుకొని టమోటా అవి కొంచెం బాగా మగ్గనిచ్చినాక ఉప్పు, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి అన్నీ వేగిన తర్వాత ఒక 5 గుడ్లు కొట్టి పోసినాను. బాగా సిమ్లో వేయించుకోవాలండి. వేయించుకుంటే బాగుంటుంది. చూడండి, ఒకసారి ట్రై చేయండి. ఈరోజు ఏమొద్దు, ఎగ్ రైస్ చేయమన్నారు పిల్లోళ్ళు, అందుకని ఇలా ట్రై చేసిన. ఎలా ఉండదో మీరు కూడా ట్రై చేసి ఒకసారి కామెంట్ పెట్టండి. అందరూ చూసి వెళ్ళిపోతున్నారే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, లైక్ చేయొచ్చు కదా, ఎలా ఉండదో ఒక చిన్న కామెంట్ చేయొచ్చు కదా. చూడండి, ట్రై చేయండి. ఒక 5 నిమిషాలు బాగా అయిన తర్వాత 5 నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత వీడియో చేస్తున్నానండి, ఎందుకంటే వేడిగా క్యారీ చేద్దితే మళ్ళీ బాగుండదని. హాయ్, బాయ్.